నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. దేశవ్యాప్తంగా ఏదైతే ఉగ్రదాడిని ఖండిస్తూ అనేక మంది నిరసనలు తెలుపుతూ ఉన్నారు. అందులో చనిపోయిన కుటుంబాలకు అనేక మంది మౌనం పాటిస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఉగ్రదాడి తర్వాత దేశం మరో పోరాటం చేయబోతా ఉందా? పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించబోతా ఉందా? పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాక ఎట్లా ఉంటుందనే అంశాలపైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, దాదాపు కొన్నేళ్ల తర్వాత ఇంత పెద్ద ఉగ్రదాడి జరగడం ఎట్లా చూసుకుంటారు ఈ ఉగ్రదాడిని? ఈ ఉగ్రదాడి ఇప్పుడు అది మానవ హక్కుల ఉల్లంఘన. ఎందుకంటే మనిషి జీవించే హక్కును ఎవరైనా సరే ఓకే చంపడం అనేది నేరం. కాబట్టి వాళ్ళు వచ్చి ఆకస్మికంగా అంతా ఏదో ఆ ప్రాంతాన్ని ఆస్వాదించడానికి, స్విట్జర్లాండ్ ప్రాంతం అది, నేను కూడా వెళ్ళడం జరిగింది. సో అట్లాంటి ప్రాంతంలో ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం స్విట్జర్లాండ్ చూడకపోయినా కనీసం అక్కడ ఈ ప్రాంతంలో మన దేశంలో స్విట్జర్లాండ్, మినీ స్విట్జర్లాండ్ చూడొచ్చు అనేది ఒకటి ప్రతి వారు చూసుకుంటారు అక్కడ. సో అట్లాంటి అంతటి ఆహ్లాదకరమైన ప్రాంతంలో విధ్వంసం చంపి ఒకటేసారి వచ్చి టకటక చంపేయడము, అది AK-47 తీసుకుపోయి గనులతో కాల్చేయడం అనేది ఎంత దుర్మార్గం అంటే మొత్తం ప్రపంచమంతా ఖండించాల్సిన చర్య, దుశ్చర్య అది. సో ఇట్లాంటి దుశ్చర్యలను మనం ఎక్కడ కూడా సమర్థించద్దు. అది ఏ మతం అన్న చేయని, ఇవ్వడం చేయని, అది అది మనం అసలు అది మానవత్వానికే మాయని మచ్చ అలాంటివి అన్నట్టు. కాబట్టి ఖచ్చితంగా మనం మరో పోరాటం, మన దేశం మరో అంటే పాకిస్తాన్ పైన పోరాటం ప్రకటించడం బెటర్ అంటారా, లేదంటే ఈ సందర్భంలో సరైనది కాదంటారా? నేనేమంటానంటే ఇప్పుడు ఉగ్రవాద చర్యలు నిర్మూలించాల్సిందే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే POK సెంటర్లో, పాక్ ఆక్రమించిన కాశ్మీర్ సెంటర్లో అక్కడ పూర్తిగా మొత్తం ట్రైనింగ్ ఇస్తాను ఇట్లాంటి వాళ్ళకంటే అక్కడ టోటల్ వాటిని ఇవాళ ఏరేసే ప్రోగ్రామ్ చేయాలి. చేయడమే కాకుండా ఇంకోసారి అట్లా జరగకుండా ఉండాలంటే పాక్ కంట్రోల్లో ఉండకుండా మన కంట్రోల్లో ఉండాలి. సో మన కంట్రోల్లో ఉన్నప్పుడు అక్కడ జరగదు, ఇక ఆ ట్రైనింగ్లు జరిగాయి, అట్లాంటి యుద్ధాలు మన మీద జరిగాయి. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఉన్న ఉగ్రవాదం నేరేయాలి, ఆ ప్రాంతాన్ని కూడా మన కంట్రోల్లో తెచ్చుకోవాలి. తప్పకుండా ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఇవాళ మన ప్రభుత్వం ఉంది. మోడీ గారికి మనం ఆ విషయాలు అండగా ఉందాం. కాకపోతే ఇవాళ ఒక మతానికి పరిమితం చేయదు ఉగ్రవాదాన్ని. ఉగ్రవాదం దాంట్లో చనిపోయిన దాంట్లో క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అందరు ఉన్నారు. కాబట్టి ఉగ్రవాదులకు మతం లేదనే దాన్ని ఆ సంఘటనను బట్టి మనం అర్థం చేసుకోవాలి తప్ప అక్కడ ఓన్లీ హిందువులే టార్గెట్ చేశారని చెప్పేసి ప్రచారం ఏదైతే జరుగుతుందో అది కరెక్ట్ కాదు. కానీ అంటున్నారు హిందువులే అంటే కులం అడగలే, ప్రాంతం అడగలే, భాష అడగలే, కేవలం మతం మాత్రమే అడుగుతూ ఉన్నారు. హిందువులంతా మేల్కోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కొన్ని సోషల్ మీడియా, అది ఎంత తప్పుడు విధానం. అక్కడ చనిపోయిన దాంట్లో ముస్లింలు ఉన్నారు, చనిపోయిన దాంట్లో క్రిస్టియన్స్ ఉన్నారు. ఒక ఆమె లేడీ, మేము క్రిస్టియన్ అని చెప్పినాం, మీ మతం ఏందని అడిగాను, మీ క్రైస్తవం చెప్పినా కూడా చంపేసిన నా భర్తను అని చెప్పి ఆమె చెప్పింది. మరి అటువంటిప్పుడు క్రిస్టియన్లు ఎట్లా చంపినాడు? సో ఈ ముస్లింలు ఎట్లా చంపినాడా? కాబట్టి అదే ఒక్క హిందువుల్ని చంపాలి కదా చంపితే. కాబట్టి అక్కడ ఏంటంటే మగవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని చంపేసారు, వాళ్ళు ఆడవాళ్ళని వదిలేశారు. అది అక్కడ వాళ్ళ టార్గెట్. ఏంటంటే వాళ్ళంతా ఆ మగవాళ్ళని చంపేసి వాళ్ళు రోధిస్తుంటే ఆ బాధ ఎట్లుంటుంది పరిస్థితి. ఇప్పుడు సొంత తండ్రి చనిపోతే పిల్లలు, భార్యలు అందరూ అక్కడ పోయిన కుటుంబంతో సాగిపోయిన వాళ్ళంతా ఉన్నారు. సో ఎట్లా ఉంటుంది? వాళ్ళ కళ్ళ ముంగట్నే వాళ్ళ భర్తను చంపేస్తుంటే, వాళ్ళ కళ్ళ ముంగట్నే తండ్రిని చంపేస్తుంటే ఆ బాధ వర్ణనాతీతం. సో కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళను ఎక్కడ కనపడ కాల్చి పడేయాలి వాళ్ళని. ఖచ్చితంగా దాన్ని సమర్థించాలి సమయంలో ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి ఎక్కడైతే ట్రైనింగ్ ఇస్తున్నారో ఆ ట్రైనింగ్ సెంటర్లు అన్నింటినీ కంప్లీట్ కొలాబ్ చేయాలి. సో చేయాలంటే ఖచ్చితంగా యుద్ధం అనివార్యం అక్కడ. సో కాబట్టి అక్కడ పోయి వాళ్ళని ఏరివేసే ప్రోగ్రామ్కి మనం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాలి. అవసరం అనుకుంటే ఆ ప్రాంతాన్ని మన కంట్రోల్లో, ఇండియా కంట్రోల్లోకి వచ్చే విధంగా కూడా మోడీ గారు ఆ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇండియాలో ఉన్న ఆర్మీ కానీ, యుద్ధ విమానాలు కానీ, ఇండియాలో ఉన్న వెపన్స్ కానీ, తర్వాత ఇండియాలో ఉన్న అణ్వాయుధాలు కానీ పాకిస్తాన్తో పోల్చుకుంటే 3 రెట్లు ఉన్నాయి మనకు. సో కాబట్టి ఖచ్చితంగా యుద్ధంలో మనమే గెలుస్తాం ఎట్టి పరిస్థితుల్లో. ఓకే సార్, ఇటు సింధు నది ఒప్పందం 1960లో జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళకు 7 వంతులు పోతే మనకు 3 వంతుల నీటిని ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు 7 వంతుల నీటిని కూడా ఆపివేయాలని చెప్పేసి భారతీయుల నుండి బలమైన స్పందన వస్తూ ఉంది. భారతీయులు అందరూ అంటూ ఉన్నారు. నీళ్లను ఆపేయాలనడం అయితే నేను సమర్థించాను. ఎందుకంటే ఇప్పుడు సహజంగా ప్రకృతి నుండి వచ్చేటి వాటర్ అనేది, నీరు, గాలి, ఇట్లాంటి పంచభూతాలు ఏవైతున్నాయో, పంచభూతాలు ఏవి కూడా ఎవరి కంట్రోల్లోనే ఉంచుకోవద్దు. అట్లా దానివల్ల మొత్తం
ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఉగ్రవాదులు ఏరివేయడానికి నువ్వు తీసుకో నిర్ణయాలు, కానీ మంచినీళ్ళు అంటే అవి కామన్ మ్యాన్ తాగేటి కదా, అంతా ఉగ్రవాదులు ఒక్కరే తాగరు కదా అక్కడ. సో కాబట్టి కామన్ పాకిస్తానీ ప్రజలకు నువ్వు నీళ్ళు ఆపుతానంటే ఎట్లా, అది కరెక్ట్ కాదు. దాని ఈవెన్ ప్రపంచ ఒప్పందాలు కూడా ఎట్లా ఉంటాయంటే ఇంటర్నేషనల్ వాటర్ డిస్ప్యూట్ ఉంటుంది, సెంటర్ ఉంటుంది, డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఉంటుంది. సో ఆ ట్రిబ్యునల్ ఏదైతే నిర్ణయిస్తుందో దాని ఒప్పందం ప్రకారంగా మనం ఉంటుంది. ఇంటర్నేషనల్ వాటర్ కమిషన్స్ ఉన్నాయి. సో తర్వాత ఇవాళ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉన్నది. సో ఇవన్నీ కూడా రేపు ప్రజలు పోయి అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు ఇవాళ నీళ్లను నేను ఇవ్వను అని చెప్పేసి అనడం అనే దాన్ని పూర్తి స్థాయిలో మనం సమర్థించడానికి లేదు. అంటే ఈ ప్రాంతంలో ఉండిన నదులన్నీ వేరే ప్రాంతానికి తరలిస్తూ ఉంది భారత్. అంటే మంచిగా ఉన్నారు, గతంలో నడిచింది, కానీ ఇప్పుడు అట్లా లేరు కదా, అక్కడ ఉగ్రవాదులు పెంచి పోషిస్తూ ఉంది అక్కడ ప్రభుత్వం. అదే నేనేమంటాను, ఆ ప్రాంతాన్ని ఆక్రమించి నీ కంట్రోల్లో పెట్టుకోమంటున్నా. ఓకే, అటువంటిప్పుడు నీళ్ళని అప్పుడు బంద్ చేయాల్సిన అవసరం ఉండదు. రేపు నువ్వు మళ్ళీ నీ కంట్రోల్లో పెట్టుకుని అక్కడ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి కదా. అక్కడ 50-60 లక్షల మంది ప్రజలు ఉన్నారు, అవునా? మరి ఆ ప్రాంతంలో ఆ ప్రజలకి నీళ్ళని మొత్తం పూర్తిగా ఆపేస్తా అంటే ఎట్లా నడవదు కదా. కాబట్టి నేను ఏమంటాను, ఉగ్రవాదులను ఏరేయడం వేరు, మంచినీళ్ళని ఆపేస్తానడం వేరు. కాబట్టి ఉగ్రవాదులు ఏరివేతనం మనం పూర్తిగా సపోర్ట్ చేద్దాం, ఆ ప్రాంతాన్ని మన కంట్రోల్లో తెచ్చుకోవడానికి పూర్తిగా సపోర్ట్ చేద్దాం. కానీ నీళ్ళని అనడం మాత్రం కరెక్ట్ కాదేమో, అది ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వం. ఇటు మరి దేశంలో చూసుకుంటే అడవులలో ఉన్నటువంటి నక్సలైట్ల పేరు మీద అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ప్రజా సంఘాలు అంటూ ఉన్నాయి. ఇటు నక్సలైట్లను ఏరివేస్తాం 2026 నాటికి అని చెప్పేసి ప్రభుత్వం సవాల్ విసురుతూ ఉంది. అటేమో శాంతి చర్చలకు పిలవాలని చెప్పేసి అక్కడ నక్సలైట్ సంఘాలు అంటూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? అయితే మేమైతే ప్రజాస్వామికవాదులం అంటే మేము అంబేద్కరిస్టులుగా నేనైతే నక్సలైట్ పోరాటాలలో మా ప్రజలు బలి కావడాన్ని నేను సమర్థించాను. ఎందుకంటే ఇప్పుడు అటు పోలీసులలో చచ్చిపోయేది మా వాళ్ళే ఎక్కువ శాతం, ఇక్కడ నక్సలైట్లో చచ్చేది మా వాళ్ళే. సో కాబట్టి ఈ రెండు దిక్కుల చనిపోయేది, ప్రభుత్వంలో చచ్చిపోయేది మా వాళ్ళే, ఈ నక్సలైట్ పేరు చచ్చిపోయేది మా వాళ్ళే. అగ్రవర్ణాలు మాత్రం ఆధిపత్యం చేస్తారు, వాళ్ళు మాత్రం ఉంటారు. కాబట్టి మేము దాన్ని సమర్థించాం. రెండవది ఇంకోటి ఏంటంటే, ఒక ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్నది, ఏది మార్చి వరకు మేము ఉగ్రవాదాన్ని అంటే నక్సలైట్గా నేర్వేస్తామని చెప్పేసి పాలసీ తీసుకున్నది. ఆ పాలసీ అది అదాని అంబానీల కోసం, కార్పొరేట్ శక్తుల కోసం తీసుకునే విషయం అది జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఆదివాసులు ఎక్కడైతే ఉంటారో అక్కడ సంపద ఉంటుంది, ఆ సంపద అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో, అది అక్కడ పోయి కంపెనీలు చేస్తే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, వాళ్ళ వెనక అంతా కూడా నక్సలైట్ ఉంటారు. కాబట్టి ఆ కంపెనీలో నేనేమంటానంటే, ఆ కంపెనీలలో పెట్టండి పెట్టుబడులు, అక్కడున్న ఆదివాసులకు అవకాశాలు కల్పేయండి, అక్కడున్న వాళ్ళకు ఉద్యోగాలు కల్పేయండి, అక్కడున్న సంపద మీద వాటా కలిపేయండి వాళ్ళకి. కానీ ఆడ పరిశ్రమలు పెట్టద్దు, రోడ్లు వేయొద్దని నేను అన్నాను. ఆడ పరిశ్రమలు పెట్టండి, రోడ్లు వేయండి, డెవలప్ చేయండి. కానీ అక్కడున్న ఆదివాసులకు అవకాశాలు కలిపేయండి, వాళ్ళని కాంట్రాక్టర్లకు తయారు చేయండి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి, వాళ్ళకి యాజమాన్య హక్కులు ఇవ్వండి. ఎట్లాగో అటవీ హక్కుల చట్టం కూడా అది చెప్తుంది కదా, 170 యాక్ట్ కూడా అది చెప్తుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ నక్సలైట్లతో అవసరం అయినప్పుడు, సో కాబట్టి నక్సలైట్లు తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం తెస్తానని అనడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రపంచ దేశాలు ఎక్కడ జరుగుతలేదు ఇప్పుడు. సో కాబట్టి ఇవాళ తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం అనే దాన్ని ఇటు ప్రభుత్వం కూడా తుపాకీల ద్వారా అణచివేస్తాం అన్నదాన్ని తప్పుపడతాను నేను. ఇక్కడ ఈవెన్ నక్సలైట్లు కూడా తుపాకీ ద్వారా మేము రాజ్యం చేస్తాం అనడాన్ని కూడా తప్పుపడతా. రెండు దిక్కులో కూడా బహుజనులే బలవుతున్నారు. కాబట్టి బహుజనులారా మీరంతా బయటికి రండి, ఆదివాసులారా మనం ఎందుకు చావాలి? అంబేద్కర్ మనకు ఒక ఆయుధం ఇచ్చాడు రాజ్యాంగం ద్వారా. సో ఆయుధాన్ని ఏంది, ఆ ఆయుధము ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు అనే పద్ధతిలో రక్తపాత రహితంగా మన హక్కులు మనం కాపాడుకోవాలి. కానీ ఆ దిశగా అడుగులు వేయాలి. సో ఇట్లా నేపాల్లో ప్రచండ నేతృత్వంలో, బ్రాహ్మణుడైన ప్రచండ నేతృత్వంలో అక్కడ వచ్చి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేశారు, ఇప్పటికీ పోటీ చేస్తున్నారు. మీరు కూడా ఎందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేయకూడదు? మీరెందుకు ఒక రాజకీయ పార్టీని ఇదే సేమ్ అదే మావోయిస్టు పార్టీ పేరు అట్లే ఉంచుకోండి, కానీ ఓన్లీ తుపాకీ లేదు, ఓటు అనే ఆయుధాన్ని తీసుకోండి. మేము అంతకుముందు కూడా ప్రజా ఫ్రంట్ పెట్టినప్పుడు కూడా నేను ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు ప్రజా ఫ్రంట్ ఓట్లకు ఎన్నికల్లో పోవాలని చెప్పినాం. వాళ్ళు గదర్ గారు అప్పుడు వాళ్ళ పార్టీ ఒప్పుకోలేదని చెప్పాడు. వాళ్ళ పార్టీ ఒప్పుకోలేదు, మేము పార్టీ ఒప్పుకున్నప్పుడు మేము ఎట్లా సపోర్ట్ చేస్తామన్నాడు ఆయన. అంటే అర్థమైంది, పార్టీ ఎన్నికలకు దూరం. కాబట్టి మనం ఎన్నికలకు దూరమైన వాళ్ళకు మనం ఎందుకు దగ్గర కావాలి? ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఒక ఆయుధాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించాడు. కాబట్టి
సో ఆ రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు అనే ఆయుధాన్ని వాడుకొని రాజ్యం తెచ్చుకునే ప్రయత్నంలో బాగా బహుజనులు ఉండాలి, కానీ పోయి బలి కావద్దు, దాంట్లో నక్సలైట్ల పేర్ల మీద పోయి బలి కావద్దు అనేది నేను బలంగా కోరుకుంటున్నాను. ఓకే సార్, శాంతి చర్చలు అవసరం అంటారా మరి ఈ సందర్భంలో? అవసరమే, చర్చలు అనేవి ఎక్కడైనా ప్రభుత్వం ఎక్కడ కూడా వెనకడుగేసి శాంతి చర్చలు జరుపుదామని చెప్పేసి అంటే ఇప్పుడు అంతర్జాతీయంలో ప్రపంచంలో చాలా శాంతి చర్చలు జరిగాయి కదా. జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా అనేక రకాల శాంతి చర్చలు జరిగాయి కదా. అట్లనే శాంతి చర్చలు చేయడం నష్టం తప్పు కాదు. వాళ్ళతో మీరు తీసుకోండి, శాంతి చర్చలలో ఒక కండిషన్ పెట్టండి, మీరు ఓట్ల ఎన్నికల రాజకీయాల వైపు రమ్మని చెప్పి అడగండి. మీ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో మేము ఎన్నికల రాజకీయాలలో మీరు కూడా డిమాండ్ చేయమని అడగండి. మీరు ఆదివాసీలకి వాళ్ళకి హక్కులు కల్పించమంటున్నారు కదా, మేము కల్పిస్తామని చెప్పేసి ఈ శాంతి చర్చల్లో భాగంగా ఒక ఒప్పందానికి రండి. అదే అప్పుడు నక్సలైట్ల అవసరం ఉండదు కదా. సో అట్లాంటిది ఎందుకు చేయదు ప్రభుత్వం? చేయాలా, తప్పకుండా ప్రభుత్వం శాంతి చర్చలు చేయాలి. ఆ చర్చల్లో కూడా అది మొత్తం అక్కడున్న ఆదివాసీలకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, మీరు జరిగే విధంగా ఉండాలి. కేవలము శాంతి చర్చలు చేయకుండా వాళ్ళని అణిచివేసి టోటల్ అదాని అంబానీలకు అప్పచెప్తానంటే అది కరెక్ట్ కాదు. ఓకే, మళ్ళీ వర్గీకరణ అంశం మళ్ళీ ఒకసారి తెర మీదకి రాబోతూ ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. కోర్టులో కేసులు కూడా నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ అటు మాలలు వేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే మీ వర్గీకరణ ఏదైతే రిజర్వేషన్ ప్రకారం మాకు అమలు చేయాలని చెప్పేసి ఆ కోర్టులో ఈ మధ్య కాలంలో కేసు కూడా పడేటువంటి దాఖలాలు కనిపిస్తుంది. అదే క్రిమిలేయర్ పైన అమ్మాయి ప్రొఫెసర్ మంగ అనటమే వేసింది, కానీ అది నిలబడదు. ఎందుకు నిలబడదు అంటే ఫస్ట్ కారణం ఏంటంటే రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు, ఇది క్రిమిలేయర్ వర్తించదని చెప్పింది. ఎందుకు అంటే వాళ్ళకు అంటరానితనం అనేది ఉంటుంది, కుల వ్యవస్థ కారణంగా అంటరానితనం ఏర్పడదు కాబట్టి అంటరానితనం నిర్మూలన చేసినా కూడా అది అట్లనే ఉన్నది కాబట్టి వ్యవస్థలో ఖచ్చితంగా అంటరానితనం ఉన్నంత కాలం మనం క్రిమిలేయర్ పెట్టలేము వాళ్ళకని చెప్పి చెప్పింది రాజ్యాంగ నిర్మాణ సభ. తర్వాత 92లో 9 మంది జడ్జిలు ఇంద్రసాని కేసెస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఆ 9 మంది జడ్జిలు కూడా బీసీలకు మనం క్రిమిలేయర్ పెట్టచ్చు కానీ ఎస్సీ ఎస్టీలకు పెట్టలేము, ఎందుకంటే వాళ్ళకి అంటరానితనం ఉంది, బీసీలకు లేదు. కాబట్టి వీళ్ళను ఏబిసిడిగా చేసుకోవచ్చు, వాళ్ళకి అట్లాగే క్రిమిలేయర్ పెట్టచ్చు అని చెప్పి చెప్పింది సుప్రీంకోర్టు. కానీ మళ్ళీ మొన్న 2024లో 9 మంది కాదు, అదేమో 9 మంది క్రిమిలేయర్ కూడా పెట్టచ్చు అని చెప్పి మొన్న 7 జడ్జిమెంట్ వచ్చింది. కానీ అది నిలబడదు. ఎందుకు నిలబడదు అంటే పార్లమెంట్లోనే ఆయన ప్రధానమంత్రి గారే చెప్పారు, మేము దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పారు క్రిమిలేయర్. అంటే ఒక ప్రభుత్వ పాలసీని ఎవరు రాజ్యాంగ నిర్మాణ సభ ఒక పాలసీగా తీసుకుంది, సపోర్ట్ చేయలే. ప్రభుత్వము ఒక పాలసీగా వ్యతిరేకిస్తున్నారు, మేము సపోర్ట్ చేయమన్నారు. ఒక్క సుప్రీంకోర్టు ఏం అధికారం ఉంటుంది? సూచన చేసింది సుప్రీంకోర్టు, దాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వాలది. వాళ్ళు వద్దంటున్నారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వద్దన్నది, అక్కడ కేంద్ర ప్రభుత్వం మేము అమలు చేయమన్నది. అలాంటప్పుడు వాళ్ళని ఒక ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఏం చేయలేదు. అట్లాగే మెజారిటీ జడ్జిమెంట్ వ్యతిరేకించింది అక్కడ 1992లోనే. మరి అటువంటిప్పుడు 2004 ఎట్లా 7 ఎట్లా చెల్లుతుంది? చెల్లదు. కాబట్టి 9 మంది జడ్జిమెంట్ చెల్లుతుంది. కాబట్టి మళ్ళీ దాని మీద 11 మంది జడ్జిమెంట్స్ కనుక వస్తే అది అప్పుడు అది చెల్లే అవకాశం ఉంటుంది. ఇటు వర్గీకరణ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కాలేదు, ప్రభుత్వం తనకు నచ్చినట్టుగా చేసుకుందని చెప్పేసి అంటే కొన్ని మార్పులు చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రోస్టర్ పాయింట్ ఉంది, ఎవరికి వెళ్ళి స్టార్ట్ చేయాలి? మాదిగలకి వెళ్ళి కాదు, మాదిగల ఉపకులాలు మాల ఉపకులాల ఎవరైతే ఉన్నారో ఉపకులాలు, ముఖ్యంగా మాదిగ ఉపకులాలు ఉన్నాయి కదా, ఆ ఉపకులాలకు ముందు రోస్టర్ పాయింట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ అవకాశం రాలేదు, తర్వాత మాదిగలకి ఇవ్వాలి, తర్వాత మాల ఉపకులాలకి ఇవ్వాలి, తర్వాత మాలలకి ఇవ్వాలి. ఇట్లా ప్రొసీజర్ ఇది. అట్లా కాకుండా మాదిగలకు ముందు ఇచ్చారు వీళ్ళు రోస్టర్, అది కరెక్ట్ కాదు. సో దాంట్లో సరి చేయాల్సిన అవసరం ఉంది. మాలలు ఆ సరి చేయమని అడుగుతున్న డిమాండ్ సరి అయింది, తప్పైంది, సరి అయింది, 100% సరి అయింది. ఎందుకంటే రేపు కోర్టు కూడా దాన్ని రేపు వీళ్ళు కోర్టుకు పోయినా కూడా మీరు మార్చండి అంటారు కోర్టు. అంటే వర్గీకరణ చట్టాన్ని కొట్టేయమని అన్నారు కోర్టు. ఎందుకంటే మార్పులు చేయండి అని అడుగుతుంది తప్ప కొట్టేయమని అడగదు. ఈవెన్ ఇదైతే నిలబడదు, ఈ అమ్మాయి వేసిన కేసు అయితే నిలబడదు, ఖచ్చితంగా అది కొట్టుడు పోతుంది అని చెప్పేసి నేనైతే ప్రగాఢంగా విశ్వాసంగా భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, చూస్తారు కదా, ఏదైతే పాకిస్తాన్కు సింధు నది నుండి వెళ్ళేటువంటి నీటిని ఆపడానికి మాత్రం ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే నీటిని గతంలో ఒప్పందాల ప్రకారం కాదు, ప్రకృతి నుండి వచ్చినటువంటి నీటిని ఎవరు ఆపకూడదని చెప్పి చెప్తా ఉన్నారు. పాకిస్తాన్ పైన ఎవరైతే దాడి చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా, దాన్ని ప్రభుత్వం కూడా ఒక సుమోటోగా తీసుకొని ఖచ్చితంగా దాడి అవసరమే అని చెప్పేసి అంటుంది. పిఓకేని భారత ఆధీనంలోకి తీసుకుంటే అనేక మంది భారతీయులు కూడా దాన్ని సంతోషిస్తారు, స్వాగతిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ చూస్తున్నానండి కలర్ టీవీ. థ్యాంక్ యూ.